బ్యాక్ టు న్యూస్. అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు మెట్రో తీసుకొచ్చింది సర్కార్. కానీ అదే మెట్రో కొందరి పాలిట శాపంగా మారింది. ప్రాణాల మీదకు తెస్తుంది. మెట్రో రైలు శబ్దాలకు జనం గుండెలు పగిలేలా భయపడిపోతున్న పరిస్థితులు. ట్రాఫిక్ సమీప ప్రాంత వాసులు, వాహనదారులు హడలిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు, వాణిజ్య భవనాల వెంటే ట్రాక్ నిర్మించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతున్న రైళ్ల ధ్వని తీవ్రత వారిని కలవరపెడుతోంది. మెట్రో రైలు శబ్ద కాలుష్యంపై హైకోర్టు వివరణ అడిగిన నేపథ్యంలో ఇప్పుడు అది చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి సుప్రియ అందిస్తారు. మెట్రో ట్రైన్లో ప్రయాణం చేయడం ఎంత సులువో కానీ దాంతో వచ్చే శబ్దాలతో మాత్రం అంత హానికరం అనే చెప్పాలి. నగరవాసులు సులువుగా ఉండేందుకు మెట్రో ట్రైన్లలో ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ మెట్రో తిరుగుతున్న సమయంలో శబ్దం వస్తుండటంతో ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరుగుతుందన్నట్టుగా స్థానికులు అయితే హడలిపోతున్నారనే చెప్పాలి. శబ్ద కాలుష్యంపై సంబంధిత అధికారులకు గతంలో కొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదు. అయితే సికింద్రాబాద్లోని సమీపంలో బోయిగూడ మెట్రో పిల్లర్ దగ్గర కూడా రైల్వే ట్రాక్ పంపులో మిటిమిరిన శబ్దం వస్తుందని డాక్టర్ హైకోర్టుకి లేఖ రాశారు. దీనిపై వివరణ ఇవ్వాలన్న హైకోర్టు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మెట్రో అధికారులు అప్రమత్తమయ్యారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి నివేదికను అందజేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఇప్పటివరకు మాత్రము ఎలాంటి దీనిపైన యాక్షన్ అయితే తీసుకున్న పరిస్థితి అయితే కనిపించడం లేదని చెప్పాలి. అయితే ఎల్ఎన్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న మెట్రో రైలు గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు ఉండగా ట్రాక్ను గంటకు 90 కిలోమీటర్ల వేగంతో నడిచే విధంగా డిజైన్ చేశారు. సగటు వేగాన్ని గంటకు 33 కిలోమీటర్లతో రూపొందించారు. ప్రస్తుతం మెట్రో ఆపరేటర్లు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడిపిస్తున్నారు. భూమి మీద నుంచి దాదాపు 65 అడుగుల ఎత్తులో మెట్రో పిల్లర్ను నిర్మించారు. ఒక పిల్లర్కు మరో పిల్లర్కు మధ్య 180 అడుగుల దూరం పాటించారు. ఆ మేరకు ట్రాక్ను పటిష్టంగా నిర్మించారు. ఇంతవరకు బాగానే ఉన్న రైలు నడుస్తున్న సమయంలో ట్రాక్పై భారీ శబ్దం వస్తుండటంతో ప్రయాణికులను ఆందోళనకి గురి చేస్తుందని చెప్పాలి. అయితే ఇదే సమయంలో రోడ్లపైన వెళ్తున్న వాహనదారులు కూడా పిల్లర్లపై నుంచి వస్తున్న ధ్వని తీవ్రతకు హడలిపోతూ ఉన్నారు. ఈ ధ్వని మాత్రం మనకు విపరీతంగా వినిపిస్తుందని చెప్పాలి. ఆ తర్వాత మనకు రోడ్డు పైన మెట్రో రైలు వెళ్తున్న సమయంలో కింద మనకు రోడ్డు పైన కూడా వైబ్రేషన్స్ మొదలవుతూ ఉన్నాయి. దేశంలోని చెన్నై మెట్రో రైలులో ధ్వని తీవ్రత 40 నుండి 75 డెసిబల్స్ ఉన్నట్టుగా గణనలో కాలంలో చెబుతున్నారు. ఢిల్లీలో రెసిడెన్షియల్ ఏరియాలో 55 డెసిబల్స్, కమర్షియల్ ఇండస్ట్రియల్ ఏరియాలో 75 ఉంది. హైదరాబాద్లో మాత్రం అన్ని ప్రాంతాల్లో 80 డెసిబల్స్ ఉండడంతో సమస్యలు ఎదురు అవుతున్నట్లు కూడా తెలుస్తుంది. రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుంటున్న సమయంలో ధ్వని అధికంగా ఉండడంతో రక్తపోటు పెరుగుతుందని కూడా డాక్టర్లు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ధ్వని కాలుష్యంపై హైకోర్టు వివరణ అడిగిన నేపథ్యంలో మెట్రో అధికారులు ఎప్పుడైనా నియంత్రణ చేపట్టాలని ప్రయాణికులు కూడా కోరుతూ ఉన్నారు. అయితే దీనివల్ల మాత్రము ఎంతో ఇబ్బందికరంగా ఉందనే చెప్పాలి. అమీర్పేట్, సుల్తాన్ బజార్, కోటి ఇలాంటి ఏరియాలలో చూస్తే మనకు ఎక్కువగా కమర్షియల్ బిల్డింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రాంతంలో కమర్షియల్ బిల్డింగ్స్ పక్కనే మెట్రో ట్రాక్ ఉండడంతో మాత్రము ప్రయాణికులతో పాటు వ్యాపారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే వ్యాపారం చేసుకునే వాళ్ళకి కూడా ఈ సౌండ్స్ వల్ల డిస్టర్బెన్స్ ఉన్నట్టు కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. దానితో పాటు ఈ డెసిబల్స్ మనకు ఎక్కువగా ఉండడంతో మాత్రము హార్ట్ అటాక్, బీపీ లాంటివి వచ్చే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అంటే ధ్వని అధికంగా వింటే మనకు చెవులలో కూడా కొంచెం మనకు వైబ్రేషన్ అనేది వస్తుంటుంది. అదే సమయంలో మెట్రోతో కూడా ఇలాంటి ఇబ్బందులు అయితే నగరవాసులు ఎదుర్కొంటూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్.